సూపర్ గుందిరా. నా డ్రెస్ కూడా సూపర్ గా ఉంది. అదే బ్రహ్మాండంగా ఉన్నారు ఈ డ్రెస్సులోను. పంచులు ఎవరు కట్టారు? పెద్ద గారు కట్టారు తాత. నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు. ఎప్పుడో మన పెళ్లి కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? సత్యనారాయణ వ్రతానికి ఇంత గెటప్ అవసరం? అలా అనుకురా, కళ్ళు పోతాయి. చూడు మంచి ఇలా కట్టుకోవాలి. చూడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నావో. నమస్కారం అమ్మా. రండి రండి రండి. కూర్చోండి కూర్చోండి. ఏమ్మా కళ్యాణి, మీ ఆయనడి? అదిగో మావయ్య వస్తున్నారు. ఏమిట్రా ఇంత ఆలస్యం? ఏంటి బాబాయ్ ఇది? పంచి కట్టుకోవడం ఇంత కష్టం కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ప్యాంట్ కనిపెట్టారు. నోరు ముయిరా. పంచకట్టువాడు తెలుగువాడు అన్నారా. కట్టు. వదినా అన్నయ్య ఏడి? అదిగో వస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, తమరు ఇక్కడ కూర్చోండి. అమ్మా మీరు వచ్చి పక్కన కూర్చోండి. మీరు కానివ్వండి, నేను తర్వాత వచ్చి కూర్చుంటాను. నువ్వు కూర్చో వదినా, పని చేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వు కూర్చో. వాడంతే. బిజినెస్ లో నన్ను ఏ పని చూసుకునేవాడు, ఇంట్లో నిన్ను ఏ పని చేయనివ్వడు. అవును చంటేడ్రా, ఎక్కడికైనా పంపించావా? వాడిని ఒకరు పంపాలా? అచ్చోసినట్టు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు బాబాయ్ అలా తిడతావు? పాపం చిన్ననే వీడియోగ్రాఫర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ పాప ఈళ్ళే. అడుగో అన్నయ్య వచ్చేసాడు. వచ్చింది అన్న కాదు, దున్నా. ఎంత? 40. అంతా చాలా తక్కువ సార్. తక్కువేంటే? 40 అంటే 70 రూపాయలు కదా. 40 అంటే 40 రూపాయలు. 40 రూపాయలా? ఆ మొక్కాడు ఎలక ముందు చెప్పొచ్చు కదా. 30 రూపాయలు బొక్క. నీదే డబ్బు. నీదే. ఆటోలో పరస పడేసుకున్నావు. అమ్మా అమ్మా, భార్య భర్తకి కుడి పక్కన కాదు ఎడం పక్కన కూర్చోవాలి. ఎందుకని? మగాళ్ళకి జేబులు ఎడం పక్క ఉంటాయి కాబట్టి. నీ ముఖం. శరీరానికి ముఖ్యమైనది గుండె, అది ఎడం పక్కనే ఉంటుంది. అందుకే భార్య ఎప్పుడూ గుండెలాగా భర్తకి ఎడం పక్కనే కూర్చోవాలి. అలా చూస్తామంటరా? మొత్తం కవర్ చేయరా. ముందు పూజను కవర్ చేయి, తర్వాత పూజారిని కవర్ చేయి, అంకుల్స్ ని కవర్ చేయి, తర్వాత ఆంటీస్ ని కవర్ చేయి, మొత్తం అందరిని కవర్ చేసే. ముందు నువ్వు కెమెరాని కవర్ చేయకుండా తప్పుకోరా. వీడియోగ్రాఫర్ని నువ్వు తీసుకొచ్చావేమిట్రా? మావాడేమయ్యాడు? ఏంట్రా అది? ప్రసాదం. అది నీకేం సరిపోతుంది? అందరికి పంచాయి. ఎక్కువ నౌకరే, నీకు బిల్లు 100% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. పద్మావతి, పురుషోత్తం ఎక్కడ? పంతులు గారికి దక్షిణ ఇవ్వాలిగా. మీకు ఆ కష్టాన్ని కూడా కలగనివ్వడండి మీ తమ్ముడు. అటు చూడండి. చాలా బాగా చేయించారు పూజ. శతమానం భవతి శతాయు ఆయుష్యేవేంద్రియ. ఎలా వచ్చావు బాబాయ్ లోపలికి? పైప్ ఎక్కిరా. లైఫ్ లో పైకి రావాలంటే పైపులు ఎక్కాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, పెద్దయ్యాక అన్ని రకాలుగా పనికొత్తది. ఈ ఇంటికి నీ ఒక్కడి దిష్టి బొమ్మ సరిపోవట్లేదా? వీళ్ళని కూడా నీలాగా తయారు చేస్తున్నావు. వచ్చాడ్రా అమితాబ్ బచ్చను. ఆగండి రా. వద్దులే బాబాయ్, తాతని తిట్టడం, నువ్వు సిగ్గు లేకుండా తల ఉంచుకోవడం మేము చూడలేకపోతున్నాం బాబాయ్. సిగ్గు లేదురా? వ్రతం రోజు కూడా గొడవలేనా? ఎవరినో ఒకరిని కొట్టకపోతే నీకు నిద్ర పెట్టదా? నువ్వు మారవరా? అంత నమ్మకం ఉంటే మీరే సంపాదించండి, తిని ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు చేస్తున్న పని అదేగా. తెల్లారు లేస్తే అడ్డమైన వెధవులతో గొడవలు, ఊరి మీద బలాదూర్లు. ఏరా, మీ నాన్న మాట ఒక్కరోజు కూడా నువ్వు వినవా? వాటి చేత తిట్లు తినకుండా ఉండలేవా? నీ ఏజ్ ఏమిటి, నువ్వు చేస్తున్న పనులేమిటి? మీ నాన్న ఉన్నాడని అలా అన్నాను రా, నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఆయన ఎన్ని తిట్లా ఫీల్ అవ్వను, కానీ మీరు చిన్న మాట అన్నా చాలా ఫీల్ అవుతాను పెద్దనాన్న. ఏరా, ఏంట్రా డ్రెస్ అసలు మ్యాచింగ్ లేదు? ఏం పెద్దనాన్న, ఏమైంది? పైన రూమ్ లో మంచి షర్ట్ ఒకటి పెట్టించాను, వెళ్ళి మార్చుకురాపో. పెద్దనాన్న మ్యాచింగ్ సూపర్. రేపటి నుంచి మీరే సెలెక్ట్ చేయండి. నమస్తే. నమస్కారం నాన్నగారు. నమస్తే. రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎదవ జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. ఏంటి? నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికొచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చారో చెప్పు. రే నానిగా, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పొట్ట మీద గుద్దునంటే తీజపా. బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఊరుకోవా, ఇలా సరదాగంటే. రే నానిగా, తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్, కొత్త ఎత్తే సెట్ అయిపోద్ది. హలో,
ఏదేస్తే షర్ట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుద్దో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా నువ్వు మీకు? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రేయ్, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య ఎలక్షన్ జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. రేయ్ సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా. కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. దిష్టి అయిపోతే నిజంగానే టైం అయిపోతాను నా మాటను. సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్న. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కారద్దాలు వాళ్ళ కొడతావరాను. గంటలో కూడా నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తావు. రేయ్, వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. ఓరే మీ దుంపలు దాకా. అరే పప్పు వదిలింది తుప్పు. శైలు, వస్తున్నానమ్మా. కొంపదీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదు. నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకి ఏం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా? పెదనాన్నా, ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా? ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత సోదెందుకురా? ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్యా. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనాన్న, శైలు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమైన అన్నయ్య. ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. ఈ కుర్రాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. ఠూ, నీ బతుకు చెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఆటో త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావా ఏంటి? నీ తొక్కలో ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్కి వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొన్నదిరా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదే. ఏంట మందా? మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్, చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు. ఇగో బాబు డబ్బులు. తాగబోతే అదవా, తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తానుండు. సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంటరా. తొందర 6 7 8 9 తొందర. సారీ అండి. అయ్యో కాలువే పట్టం దేనికండి? సారీ చెప్పారుగా.
పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా? నీకు అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే. దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటి. 5వ ప్లాట్ఫామ్ లో ఉంది రండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పింది ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సీనిగా ట్రైన్ కదిలిపోయింది. రండి 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 రండి. ఉండరా, నేను ముందే ఎక్కేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు గుర్తుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని కుదలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే, మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. మీరు రండి రండి రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? చూడరా. ఒరే, బొంబాయి వెళ్ళడానికి వెళ్ళి గొడవ ఎక్కారా? బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్గా ఎక్కినా మేమే కరెక్ట్గా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నై బాయ్. నై బాయ్ నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా, లేకండ్రా. ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో హోటల్ వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదో అని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను గుర్తుతో మీకు మంచిది అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్. ఎక్కువ అవుతుంది. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ టికెట్. ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి, గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సార్ సరిగ్గా చూడండి సార్. వీళ్ళ టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ 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 అతనే సార్, అతనే. అతనా? ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెత్తాను అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్టా. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉంటున్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. అయ్యి బాబాయ్ 3,000 ఏమండి, మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి. ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్. మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా. ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోడత కింద ఉంటారా. పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా, లేదా చంపేతను. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు, నా కర్మ. నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా? అయ్య బాబాయ్ మహాతల్లి, నీ మగతనం వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే, నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను. ఈ లోపు మీరిద్దరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు. దరిద్రం వదిలిపోద్ది. నిన్నేరా, నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకేమన్నా పిచ్చా? అచ్చా పని చేస్తుందే. ఏంట్రా పని చేసేది? ఇందాకేంట్రా అన్నా? నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా? అసలు నేనంటే ఎవరనుకున్నావు? భానుమతి ఫ్రమ్ తొర్రేడు. 13 ఏళ్లకే ఇటాగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటాన్రా. సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్
రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకు పడేసరికి ఒరిజినాలిటీ బయటపడింది. రేయ్! వాటర్ ఎవరో ఇవ్వు. ఎవరో ఇవ్వు. ఇవ్వవా? ఎవరో ఇవ్వవా? ఎవనంటే ఎవనో. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు ఈ సచ్చినోడు. 13 ఏళ్ళకి నైనా కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. భాయ్యోర్ బహనో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, తీసుకో తాగి చావు. భానుమతి కత్తి పెగ్గెత్తే కానీ మనకి ల్యాగ్ సెట్ అవుతాం. ఒరేయ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావరా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు. నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకు ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదలో నువ్వు దీన్ని మోసుకురా. టికెట్ టికెట్ ఒరేయ్, టికెట్ అంటరా కొను. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటుందని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది. దాంట్లో పిన్నిస్లు, రబ్బర్ బ్యాండ్లు, బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్, ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో గానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? సేత్తోరా. ఒరేయ్, దీనికి కూడా ఇంకోటి హెల్ప్ చేయాలా? తీయే. తప్పదా? నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే టెన్షన్ పెట్టక ట్రై చేస్తాను. రే చాలా కష్టంగా ఉందిరా. ఏంటి చెయ్యి ఎడతామా తీస్తామా? టికెట్ టికెట్ దొరికిందిరా. మరైతే తీయే. ఉండు. టికెట్ టికెట్ 3 రాజమండ్రి అండి. టికెట్ టికెట్ ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా. దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా, నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా, అది మళ్ళీ లేచిందనుకో అరుస్తుంది. ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా, పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దనాన్ని చెప్పారు. పెట్టండి. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం? టికెట్ బాబు, టికెట్ తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. అడ్డుకు 10 రూపాయలు, ముగ్గురు 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్లు మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం, మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవని తెలుసు. అక్కడ 700 ఉంటాయి. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే. బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశాను. 1 గంటకు అనుకుంటాను మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు. ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? నన్ను పిలిచేరా, కళ్ళు తిరుగుతున్నాయిరా, చంపకరా. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంట్రా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి, మీ ఆయన్ని కరసామలో ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు. కర్ర తిప్పుతుంటే ఊరంతా అదిరిపోయేది. ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు. ఈ అబ్బాయి ఎవరు? నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొత్తన్నాడు. ఈ లేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే. అంత అందంగా ఉన్నానండి. మా కథితుడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందేంట్రా? ఎవరి ప్రేమ పౌరాలు? ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం. పుష్ప డార్లింగ్, ఆడ కలుద్దాం. నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానే. ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు. నాన్నగారు నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా, మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడు తెగ కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పెదనాన్న, ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కని రెడీ వచ్చేస్తాను. ఏంట్రా, మా అన్నయ్య నీకేమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో.
ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటికిలా వెంటపడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఏడ్చోలే, ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు. కుళ్ళు నీకు. సరిగా తుడవరే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే. తుడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్. దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. ఏంటి సార్? అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారేంటి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రేయ్, నన్నంత తేలిగ్గా కొట్టేకిరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా. సని దబా మగరీసా. నువ్వేంటి ఇక్కడ? అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మాన్పించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్ట వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటవేనా? ఏంటిది? తెలీదా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా. నానా! ఏంటి నాన్నా? ఏం నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. ముందు అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానికా? నేను ఇక్కడెక్కడ ఎడతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తుపెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు? నచ్చపోతే పైన మేడ మీద తీసుకెళ్లి తోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్ల కదా అని నేనే ఏదో సర్దుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కింద రూమ్లోకి షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏ ఏసీ పనిచేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏం వస్తుంది? తిలోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక గుంట. అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది. నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని డెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి జాగ్రత్త. మనకే ప్యాక్ అయిపోతే పైన దానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి జంప్ అయిపోద్ది. ఎవరు నువ్వు? నేనేరా తిలోత్తమని. తిలోత్తమా? నేనేదో ఉత్తుతున్నాను. నువ్వేంటి నిజంగా వచ్చేసావు? రివెంజ్ తీర్చుకోవటానికి రా. పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో
అప్పుడప్పుడు సరదాగా సైడ్ కొట్టుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రేయ్, ఆ అమ్మాయిని ఇంకో మాటంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా, కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపొస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళు. తొక్కలో ఐడియా. ఎరా చంటి, పంజగుట్టలో ఏదో వెడ్డింగ్ మాల్ ఉందంట కదా, ఎక్కడ నాన్న? అదా మన ఫ్లైఓవర్ పడింది చూడు, దాని ఎదురుగానే ఉంది. నీకు తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని సాయంత్రం తీసుకెళ్లరా? అమ్మా పెద్దమ్మ బుక్ చేసావమ్మా. శైలు నిశ్చితార్థం కదరా, నగలు కొనాలి. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆహా, అబ్బా. అయితే తీసుకెళ్తానమ్మా. ఇంకో ఇడ్లీ పెట్టుకున్నా. వద్దు పెద్దమ్మా, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ గా ఎక్కడికి? ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టం ఎందుకులేండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. బాను తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దింపిరా, ఓ పని చేసినట్టు ఉంటుంది. తిరిగి తీసుకురావద్దా నాన్నగారు? అది వేరే చెప్పాలా? ఆహా, వచ్చే దారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనిమంటారా? అలాంటి ఏమి కుదరవు కానీ ఏదో వెళ్ళమని చెప్పండి. చేతి నా రూమ్ ఆక్రమించి నేను వాచ్మెన్ చేసావు. ఇప్పుడు నా బైక్కి డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నావా? పొడిచేస్తాను. ఏమ్మా, నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనాన్న, ఈ అమ్మాయిని కొంచెం కాలేజ్ దగ్గర దించి. అరే నేను జస్ట్ అనుకుంటున్నాను, మీరు అనేశారు. పెట్రోల్కి డబ్బులు ఇవ్వరా? ఎప్పుడు వచ్చేసానన్నయ్య? వందిచ్చి 1 year అయింది. పదండి మేడం, బయలుదేరదాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంట్గా చదివి ఏం పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో, మటలు చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అనమాట. అవును, రాత్రి తిలోతం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని. రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నాం. బాగా టైర్డ్గా ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ కొడుతుందంట, నిన్ను తోడురమ్మంది. వెళ్తా పెట్టి. నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి కూడా గాలి ఏదో తగిలాడట. రే ఏంట్రో ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ తేలింది? దారిలోనా బార్లోనా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే మక్కెళ్ళు ఇరుగుతాయి. అయ్యి బాబాయ్, పొద్దున్నే క్వార్టర్ వేస్తావే ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు పొట్టు సైడ్కి వెళ్ళి, నేను వచ్చేస్తాను. జాగ్రత్త, ఈ మందులో మంచిగా లేకపోతే నేను మంచు తినేస్తుంది. అలాగే అలాగే. ఎందుకు ఇలాంటి వదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం 6 గంటలు బెటర్గా అంతాను కాబట్టి. షాప్లోనే అన్ని తీసి బయట పెట్టండి, ఏదో ఒక్కటి కొంటారు. అబ్బా నువ్వు ఉండరా, ఇది పెట్టుకొని చూడమ్మా. నచ్చలేదమ్మా. ఇదిగో ఇది చూడు, ఇది ఎలా ఉంది? ఇది నచ్చలేదు వదిన. మరి ఇంకేం కావాలి? మీ కోడలికి మా సెలక్షన్ ఏమీ నచ్చట్లే, మీరే చూడండి. దానికి ఏం కావాలో మా బావగాడికి బాగా తెలుసు. నాకా బావ లేడీస్ మ్యాటర్స్ నాకేం తెలుసు? చా తెలియకుండానే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనక నుంచి సైకిల్ చేసేస్తున్నావు. అంటే అది ఏంటి బావా, అప్పుడే మా చెల్లి రిమోట్ ని చేతిలో పెట్టేసుకున్నావు. నవ్వించాలు తొందరగా కానీ. వదినా, నువ్వు వెళ్ళి ఆ డైమండ్ రింగ్ సంగతి చూడు, మేము లేవగానే అటు వచ్చేస్తాం. కానీ తొందరగా. బబుల్ గమ్స్ హౌ మెనీ బబుల్ గమ్స్ డూ యూ వాంట్? బాబాయ్, ఏంట్రా? మాకు ఒక మంచి కథ చెప్తావా? కథ ఇరగా తీస్తా, వస్తున్నా. ఎలాంటి కథ వింటారా? ఏదైనా కొత్త కథ చెప్పు బాబాయ్. కొత్త కథ. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అదేనా? భలే కనిపెట్టేశావురా. ఇది ఒక కథేనా? చింతాతయ్య ఎందుకు తిడతాడో ఇప్పుడు అర్థమైంది. తాతయ్యకి నీకే అనుకున్నాం, నీకు మాకు కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కథ నేను చెప్తాను, వినండి. చెప్పరా. ఒక డార్క్ రాత్రి, నల్లటి చీకటి, ఏవి కనిపించడం లేదు. ఏ లెట్టించుకోవచ్చు కదరా. వేశారు. డబేల్ బల్బు పేలింది. ఆ చీకట్లో నుంచి తెల్ల చీరతో ఒక దయ్యం గల్గల్ దగ్గరకొచ్చింది. ఇంకా దగ్గరకొచ్చింది. తల తిరిగింది. ఎవరికి? దయ్యానికి. ఓపెనింగ్ ఎంత వణికిపోతున్నావు?
మొత్తం వినేసరికి మన పరిస్థితి ఏమవుద్దో. ఒరేయ్ మీరు కంటిన్యూ అయిపోండి రా. ఆ దయ్యం ఈ దయ్యం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. అమ్మా భగవద్గీత. మన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉండగా ఆ తిలోత్తమ కాదు కదా, దాని మామ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. అమ్మా రేయ్ లైట్లు తీయండి రా. ఒరే చంటి, ఎవరు? నేను రా తిల్లుని. ఏంట్రా ఏమైంది? దయ్యం పెద్దనానా ఇక్కడెక్కడ ఉంది? ఈ రోజుల్లో దయ్యం ఏమిట్రా నీ ముఖం? ఏదో పేడకాలు వచ్చి ఉంటుంది. వీడికి వచ్చే కళ కూడా పీడకలే రావాలా? అమ్మ నా ఏటీఎం. మంచినీళ్ళు తాగేసి పోయి పడుకోరా. పెద్దనానా ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. అమ్మా తిలోత్తమా, ఏంటి? ఈ రోజు నేను గుళ్ళో స్వామీజీని కలిశాను. నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా ముద్దు ముచ్చట తీరకుండా కన్నెగానే పోతే ఇదిగో ఇలాగే తెల్ల చీర కట్టుకొని అల్లాడిపోతారంట. అందుకని ఆ ముచ్చట కాస్త జరిగిపోయిందనుకో నీ ఆత్మల్లి పరమాత్మలో కలిసిపోద్ది. నేను డిసైడ్ అయిపోయాను. తిల్లు తిల్లు నా మాటను ఆగు తిల్లు. 5 నిమిషాలు తిల్లు 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 తిల్లు. ఎక్కడికి వెళ్తావే? జంటంటే అనుకుంటున్నావే? ఒంటి కన్ను రాక్షసుడు, అలాంటిది ఈ జంటనే బెదిరిస్తావా? కొనుక్కోకు, సరిగ్గా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఊరు బాబాయ్. కారు దీని బట్టి ఒక రిపేరు. ఏమయ్యా నాని, నమస్కారం సార్. బండి రెడీయా? రెడీ అండి సార్. నా మాటిని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి ₹1,00,000 పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. బాధ వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్ళైనప్పుడు నా పెళ్ళంతో పాటు కట్టంగా వచ్చిన కారయ్యా. పెళ్ళైన కొత్తలో చెడదిరిగేశాను, తర్వాత మోరుగొట్టు వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ. దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేన్ని కారణా? కాదయ్యా, మా ఆవిడనే. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్లి వదిలేసి వచ్చాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడో నువ్వు? కార్ని. కార్నే. తర్వాత పోలీసులని అడ్రస్ ఎదుక్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పు చెప్పారు. సార్ ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్. పోలీసులు తెచ్చిచ్చింది కార్నే కదా సార్? కరెక్ట్. మా ఆవిడ్ని వదిలించుకోలేక ఈ కార్ని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని వదిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అరే పప్పు, ఆ కొబ్బరికాయలకి. అన్నా ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. బాయ్స్ కమ్ ఆన్, కవర్ ది ఎంటైర్ కార్. చూసావురా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో? పగిలింది కొబ్బరికాయ కాదురా. ఒరే నానిగా, నీ దారి వేరే. పక్కోడికి సాయం చేస్తంలో నీ తర్వాతే బిల్గేట్స్ రా. బిల్గేట్సా? ఆయన షెడ్ ఎక్కడ? వాడితే ఆయన షెడ్ ఎక్కడరా? విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యన సగం ఆస్తి దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. ఈ నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా? పాపర్ అయిపోయి రోడ్డు ఎక్కేస్తాడు కదరా నానిగా. మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ ఆపు. అయ్యి బాబోయ్, తను ఇటు వచ్చేస్తుందేంటి? తీసుకో. ఏ మనం దాటు అమ్మాయి చూస్తే బాగుంటుందనే?
చూస్తే తాగడానికి మనకేం ఉండదని. తను కూడా తాగద్దా? ఓసారి క్వార్టర్ జిన్ వాటర్ లో తాగేసింది. అయ్యి బాబాయ్, అయితే బాటిల్ దాచేస్తాను. అప్పుడు బాటిల్లో పోసినందుకు అలా జరిగిందా? అర్జెంట్ గ్లాసులు దాచేద్దారా? హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు? వీడి మీద ఒట్టు, మందు కొడతలేదు, ఓన్లీ బజ్జీలే. ఓ, చంటి ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా ఇక్కడికే రావాలిగా. వెయిట్ చేస్తాను. ఇక్కడ సెట్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్కకి వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో. మందు మిగిలితే చాలు. అంతేనంట. ఓకే. ఇప్పుడే వస్తామే. దా. పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచ్చినోళ్ళ దగ్గర బాటిల్ వాటర్ తాకూడదు. హై బాబాయ్, అటు చూడు, నీ కడుపులో కాదు ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు, ఎవడైనా మందు దాగి స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు తాగుతుంది. కర్మ. ఏంట్రా ఏమైంది? ఒరేయ్, తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్టపగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు. వెళ్ళు. ఏంటి ఇలా వచ్చావు? నీకోసం. నా కోసమా? ఎగ్జామ్స్ అయిపోయాయి. ఊరెళ్ళి తిన్నగా మా నాన్నతో మన లవ్ స్టోరీ గురించి చెప్పేస్తా. ఆయన ఎస్ అంటే డైరెక్ట్ గా మన శోభనం. మధ్యలో పెళ్లి లేపేసిందేంట్రా? మధ్యలో కాదురా బాబు, మత్తులో లేపేసింది. జూ 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 జూ. నీకు మందు ఎక్కువైంది, నువ్వు రా చెప్తాను నీ సంగతి. రా. ఒరే నాని. ఒరే నానియా? ఇంకా నయం ఒరే కూలి అని పిలవకుండా పేరెట్టి పిలిచింది. ఇప్పుడు వచ్చిందేంటి? ఏంటమ్మా లగేజ్తో దిగిపోయావు? బుద్ధుందా నీకు? ఆయన బాధలో ఉంటే పక్కనే ఉండి చూసుకోవాల్సిందేనే కదా. ఈ లగేజ్ పైన పెట్టు. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా, మడతమంతా లాడ్జ్ అనుకున్నారా? రోజుకు ఒకరు దిగిపోతున్నారు. మన లవ్ గురించి ఊళ్ళో నాన్నకు చెప్పాను. పట్టించుకోకుండా వేరే సంబంధం చూశాడు. మన స్కెచ్లు మనకుంటాయి కదా. ఇంకా చదువుకోవాలని గోల్ చేసి గోదారెక్కేసా. చదువుకోవడానికి వచ్చావు, పెద్దనింటికి వెళ్ళు. పెద్దనాన్నింటికా? ఇలాంటి టైంలోనే కదా నేను నీకు తోడు ఉండాల్సింది. ఎద్దులా నిలబడ్డావేంటి? చెప్పు బాబాయ్. ఎద్దా? ఓకేమ్మా, ఎద్దని హర్ట్ చేసిన బాబాయ్ టచ్ చేసావు. నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో. రేయ్, నువ్వు లక్ష చెప్పరా, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏంట్రా ఉండేది? నీ తొక్కల రికమెండేషనా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? నాతో ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు గదిలో పడుకో, నేను గదిలో పడుకుంటా. అన్ని గదులు ఉండడానికి ఇదే మైసూర్ ప్యాలెస్ కాదు, ఉన్నది ఒకటే గది. అయితే ఆ గదిలోనే నేను కింద పడుకుంటా, నువ్వు పైన పడుకో మంచం మీద. అప్పుడు కానీ చదువులు ఉట్టుకి ఎక్కావు. ఏం చెప్పింది అర్థం కాదా నీకు? ఇక ఉండడానికి వీల్లేదంతే. బయలుదేరా. ఒక్కతే ఉంది, పైగా ఊరు నుంచి దిగినట్టుంది. అడుగుదామా? పదరా. లెట్స్ గో. వస్తావా? వస్తా. అదేంట్రా అడగని వచ్చేతనుంది? ఐటమ్ రా, చూస్తుంటే తెలియట్లా. ముందే రేటు మాట్లాడేసి, లేకపోతే తర్వాత గొడవ అయిపోద్ది కదా. ఎంత? అదే రేట్ ఎంత అని. అదేమి నాకు తెలీదు. పైన మా వాడున్నాడు, వెళ్ళి అడగండి. మేడం మీద మీడియేటర్ ఉన్నారంట్రా. ఎవరది? ఎవరా మీరు? ఏంటి ఏళ్ళపాడు లేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కనుక్కుందామని. బయట ఒకటి ఉంటావేంట్రా? అదే అన్న, బయట పాత హీరో హోండా బండి ఉంది కదా, తోసేయ్. ఏమా
బేరానికి ఏడాపేడా ఉండక్కర్లేదా? ఏ టైంలో పెడితే ఆ టైంలో అడిగేస్తావా? దీనికి టైం ఏముంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాను సార్. అంత టెంప్టింగ్ గా ఉందా? అయితే 15,000. 15,000. 15,000 అని ఆశ్చర్యపోతావేంటి? మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సీట్ చూసావు కదా? సూపర్. కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపోదు. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉంది, అది తీసుకెళ్ళు. వద్దులేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. బయటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి. లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరయ్యా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా? బయట ఉన్న అమ్మాయా? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి బేరమాడారు ఇప్పటిదాకా? ఆ బండి వనండి నేను కాదమ్మా, లోపల ఉన్నాడు, పిలుస్తానుండు. రే నీ బండికి బేరం వచ్చిందిరా. భాను గురించి కస్టమర్లు వచ్చారు. రేట్ అంతా చెప్పండి సార్. సార్ మమ్మల్ని కొడతారేంటి సార్? ఆ అమ్మాయి చెప్పింది మీతో రేటు మాట్లాడుకోమని. వెళ్ళు, ఆ అమ్మాయిని అడుగు, మమ్మల్ని అడుగుతావేంటి? ఏంటి రేటు గీటు అంటున్నావంట? ఏం చేయను, నువ్వు లోపలికి రానివ్వలేదుగా. రానికపోతే సెంటర్లోనే దుకాణం పెట్టేస్తావా? ఇంకా లోపలికి రానివ్వకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే పంపిస్తా. ఓరు బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? రైల్వే స్టేషన్ లో. సరే తగలడు. నానా సంకల్లాకే మినిస్టర్ అయినా పొద్దస్తమానం ప్రజాసేవంటే ఎలక్షన్ నా పెట్టుబడి ఎప్పటికొచ్చేదా? దుడ్డు లేకుండా ఉత్తత్తి మాటలొద్దు పోయా. ఇట్టడం వల్లే నాకు బీపీ వచ్చేది. అరే పాపమేడి మినిస్టరే, ఈడు కూడా బతకాలి కదా. గంటకు 1,00,000 2 లక్షలు ఇద్దామన్న జాలి కూడా లేదండి ఈ జనానికి. జనాలు అంతే సార్. ఆ గంగిరె దూపుడు ఆపో. ఆపాను సార్. ప్రోగ్రామ్ చెప్పు. చెప్తాను సార్. 10 గంటలకి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది సార్. వెళ్తే ఏమిస్తారా? HIV టెస్ట్ ఫ్రీగా చేస్తాం. అంత అభిమానం వదిలేగానే క్యాన్సిల్. నెక్స్ట్ 11 గంటలకి యూనియన్ లీడర్స్ మీటింగ్ ఉంది సార్. ఆళ్ళనా ఇస్తారా? డిమాండ్స్ ఇస్తారు. మడిసా భద్రంగా ఆళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పు. డబ్బు వచ్చే పని చెప్పరా చింతకాయలు సామె. అరే ఆడెవడు లైన్ లోకి వచ్చాడు, ముందు ఎంత ఇస్తాడు అడుగు. హలో, నేన్రా మీ మినిస్టర్ గారి బావని. ఫోన్ ఏదో ఇవ్వు. అలాగే సార్. మీ బావగారు సార్. బావా డబ్బులు వచ్చాయా? లారీలు వచ్చాయి. దా ఆటతో పాటు నిన్ను కూడా కప్పెట్టేస్తాను. ఎవడురా నువ్వా? శ్రీకృష్ణ పరమాత్ముడిని. తెహల్కా తెలుసురా నీకు? ఓ నీ పాసుకోలా కంతలో కెమెరా వాడువా నువ్వా? నీ లంచాల చరిత్రని, మంచాల పురాణాలన్నీ క్యాసెట్లో మడతపెట్టి ఉంచాను. యో ఇట్లాంటి లత్కోరు కబుర్లు నేను చాలా చూసిలా. 11:30కి యూనియన్ లీడర్స్ మీటింగ్ వెళ్లే లోపు నువ్వు చేసిన ఏదో పనులన్నీ లీకేజ్ అయ్యి నీ మినిస్టర్ పోస్ట్ పోయి. ఎవడురా నువ్వా? ఏం కావాలరా నీకా? గంటలో నేను చెప్పిన చోటుకు వస్తే విప్పి చెప్తా. ఏడున్నావా స్వామి? వచ్చేసినాను స్వామి. కృష్ణ పరమాత్మ ఏడున్నావు చెప్పు. ఫ్లూట్ అన్న ఆయించయ్యా, శబ్దాన్ని బట్టి కనుక్కుంటావా? మామా కంసుడు మామా ఈడా. ఏడున్నావా భయ్యా? బాగున్నావా? ఏంటి మామా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లిగాని వచ్చావేంటి? లేదా క్యాసెట్ చేతికి అందంగానే గుడించేద్దాం అనుకున్నావు కదా? పర్సనల్ సెక్యూరిటీ అబ్బాయా, రోజులు ఎట్లున్నాయా? మరి మొన్న నువ్వు ఒక ఎర్రగుంటతో ఫామ్ హౌస్కి వెళ్తుంటే మీడియా వాళ్ళందరూ వెంటపడ్డారంట. అప్పుడు వీళ్ళందరూ ఏం పీకారు మామా? కోపడబాకు స్వామి, నా యదవ చరిత్ర అంతా తెలిసినడువే. ఈ పిల్లకట్టుకు లాగితే నా సిలక ఎగిరిపోదా? అసలే నా టైం బ్యాడ్గుండదు. నీకే రోగం? నెలకి 20 రోజులు ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్నావు కదా? ఏదో లేపా, ఇచ్చిన కాడికి సిగ్గు లేకుండా చేయి చేపి లంచాలు తీసుకుని ఎట్టా ఒకట బ్యాంకాక్ లో కట్టే హోటల్ పూర్తి చేయాలనే నాకు ఎడ్డి తింటా ఉండా. దొంగ పాస్పోర్టులతో అమ్మాయిని ఫారెన్ తీసుకెళ్తున్నావు, మరి అట్లు ఏమి కట్టలేదా మామా? ఎవరబ్బా అంత ఇచ్చిందా? పోయిన నెలలో దుబాయ్ లో ఒక్క పిల్ల నిడిచినాను అంతే. రీసెంట్ గా ఉమాపతి గారు ఆర్కే బిల్డర్స్ వెంచర్ నాపడానికి 4 కోట్లు ఇచ్చాడంట. మింగేసావా మామా? ఆ జంజడానికి ఆ ఎదవిచ్చింది 2 కోట్లే, 4 అని చెప్పాడా ముతక కొడుకో. అందరూ ఎర్రిపప్పం చేసి ఆడుకుంటున్నారబ్బాయా నన్ను, నీతో సహా. ఇదేనా కంతలో కెమెరా? అన్నీ నువ్వు అనుకున్నట్టే చెప్పానా అబ్బాయ్యా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? దీన్ని అడ్డం పెట్టుకుని నా మినిస్టర్ పోస్ట్ కి గంట కొడదాం అనుకున్నావురా గుంటడా? టెంకాయలో బాంబు పెట్టిన తీవ్రవాదులు. ఇంకా హైదరాబాద్లో బతకడం కష్టమే. ఇప్పుడు ఆ టెంకాయ ఎవరి చేతిలో ఉందో. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు, నా మాట విని వదిలి అన్నా. ఏంట్రా వీడు కూడా తంతాడని భయపెడుతున్నావా? ఏంటన్నా?
ఇందులో పువ్వు ఉందిరా. పువ్వుంటే ఇది పగలగొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాంరా. గురుగారు కొట్టేచ్చా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్నా, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు. నేను ఎవరో తెలివి తక్కువ అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా. ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్క ఎగరదు, బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి. అమృత ఘడియలు వచ్చేసాయి, ఇహ కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగు నాని. ఏంటి సార్? ఇటురా. ఇది ఈశాన్యం, తూర్పుకు తిరిగి కొట్టు. ఓహో అలానా? అదన్నమాట. ఎక్కడికో పోతున్నాడు. సంటి పెద్దనా ఏంట్రా డ్రెస్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచింగ్ కరెక్ట్గానే ఉందిగా. రూమ్ లో కొత్త డ్రెస్ పెట్టించాను, వెళ్ళి అదే తీసుకురా. కొత్త డ్రెస్ బ్రైట్ గా తీరే, అంత కళగా ఉండాలి. లేకపోతే నీ కళ చెద్దరే. రెడీ, స్మైల్ ప్లీజ్. ఆగండి సార్. మీ కుటుంబం మీద చాలా మంది కళ్ళు పడ్డాయి సార్. దిష్టి తీసేస్తే ఓ పని అయిపోద్ది సార్. తేడా వస్తే నీ పని అయిపోతున్నా నాన్నగా. తేడా రాకుండా ఉంటానికరా ఈ పని. రే నానిగా కొట్టే. పువ్వు వచ్చింది సార్, పువ్వు. రెడీ, రెప్పేద్దు. స్మైల్ ప్లీజ్.